టీ20 వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు సంచలన ప్రదర్శన నమోదు చేసింది. పటిష్టమైన ఆస్ట్రేలియాను 21 పరుగుల తేడాతో ఓడించింది. ఆస్ట్రేలియాను ఆఫ్ఘనిస్తాన్ ఓడించడంతో గ్రూప్ 1 సెమీఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది. గ్రూప్ 1 లో భారత్, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లుండగా 2 మ్యాచ్లు ఆడి 2 విజయాలు సాధించిన టీమిండియా 4 పాయింట్లు ప్లస్ 2.42 నెట్ రన్ రేట్తో సెమీస్ బెర్త్ను దాదాపుగా ఖాయం చేసుకుంది. ఇక ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ ఖాతాల్లోనూ చెరొక 2 పాయింట్లున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ తన చివరి సూపర్ 8 మ్యాచ్లో బంగ్లాదేశ్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ గెలిచి ఆస్ట్రేలియాను భారత్ ఓడిస్తే ఆఫ్ఘాన్ జట్టు సెమీఫైనల్కు అర్హతను సాధిస్తుంది. ఒకవేళ ఆస్ట్రేలియా సెమీఫైనల్కి చేరాలంటే తన చివరి మ్యాచ్లో భారత్పై గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ టీమిండియా చేతిలో ఓడినా స్వల్ప తేడాతో ఓడితే ఆసీస్ సెమీస్కి అర్హత సాధిస్తుంది. అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ను బంగ్లాదేశ్ ఓడించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆస్ట్రేలియా సెమీస్కి చేరే అవకాశాలు ఇప్పుడు భారత్, ఆఫ్ఘాన్ జట్ల చేతిలో ఉంది. అయితే ఆఫ్ఘాన్ చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోవడంతో వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం రోహిత్ సేన ముంగిట ఉందని టీమిండియా ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. వన్డే వరల్డ్ కప్లోనే ఆస్ట్రేలియాను ఆఫ్ఘనిస్తాన్ ఓడించినంత పనిచేసింది. కానీ మ్యాక్స్వెల్ డబుల్ సెంచరీ బాది ఆసీస్ను గెలిపించాడు. వన్డే వరల్డ్ కప్లో ఓటమికి తాము ఇప్పుడు ప్రతీకారం తీర్చుకున్నామని, ఇక ఫైనల్లో ఓటమికి భారత్ రివెంజ్ తీర్చుకోవాల్సి ఉందని ఆఫ్ఘాన్ ఫ్యాన్స్ చెప్తున్నారు. తాజా మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓడినంత మాత్రాన ఆస్ట్రేలియాను అంత తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీస్లో ఒత్తిడి పరిస్థితుల్లో ఆ జట్టు అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తుందని గత చరిత్రే చెప్తోంది. ఒకవేళ ఆస్ట్రేలియా కనుక ఈ వరల్డ్ కప్లో సెమీస్కి అర్హత సాధించలేకపోతే 2021లో టైటిల్ గెలిచిన ఆసీస్ ఆ తర్వాత వరుసగా 2 టీ20 వరల్డ్ కప్లలో సెమీఫైనల్కు చేరకుండానే నిష్క్రమించినట్లు అవుతుంది.